కాలర్ మే కేట్రే చూరా చెప్పండి నా యొక్క పేరు గారి మహేంద్ర మహారాజ్ అవసరం నాకు ఒక బిడ్డ ఉన్నది కదా బుడ్డ ఉంది ఆ యొక్క బిడ్డ పేరు కానీ రూపావతి జరిగింది పెళ్లి చేయడానికి నా యొక్క బిడ్డ మాట్లాడి తీసుకురా అయితే నీ బిడ్డతో నేను మాట్లాడా పిలిపించి మాట్లాడదాం నీ బిడ్డతో మాట్లాడా ఒక్కరే నాగలిద్దరమారా పిలిపియమంటున్నావు మరి గట్ట చెప్పి తీసుకురాబోయే తీసుకుంటారా నేను పొరపాటు ఆయన మైక్ పెట్టుకోడు నా కొల్లికి Bye-bye.
ఏమైనా ఇది పట్టుకున్నావు అనుకో ఇటు పాటు పడుతుంది తీసుకో ఎట్లా ఇది పట్టుకున్నావు కదా ఇటు భాగం సీతలు వేస్తుంది వచ్చేది మరి ఓయ్ కొమ్మ విశదంబుగాను కరవమ్మ నా పూర్వ కథ ముచ్చటాలతో వచ్చేది మరి అమ్మా బామా మా వీర వీర గదావమ్మ బామా మా వీర వీరమ్మ మహేంద్రగిరి పట్టణం అంటున్నారు. ఈ పట్టణం మహేంద్రగిరి పట్టణం. అవును. మా యొక్క జనకుండ అయినా కానీ మహేంద్ర మహారాజు అనేవాడు మా జనకుండు. నా యొక్క జనని అయినా కానీ హంసవతి అంటున్నారు. అదేంటి అదేంటి ఆ పిల్లలు ఎంతమంది అడుగుతున్నా వచ్చేది మరి నీకు ఎట్లాగానే వస్తున్నా ఎట్టగానే మాత్రం అంటే పిల్లలు ఎక్కడ పడుతుంది. నా యొక్క నామకమైన మాత్రము రూపవతి అంటున్నారు. రూపవతి కరెక్టే కానీ నీకు ఇస్కుడి అయిందా అని పిల్లలు ఎంతమంది అయ్యి అడుగుతున్నారు. నా కళ్యాణంలో కాలేదని చెప్పి కళ్యాణం కాదు పిల్లలు ఎందుకు అనగల పిల్లలు ఇవాళ రేపు పెళ్లి కాకముందే గోడలు చూసి కాలేజీలో పోయి దిస్తా పుస్తా అని 3-4 దవాఖానలో పట్టిపోతున్నారు. హాస్పిటల్ మొత్తం అదే గిరాకి ఈ మధ్యన మొత్తం ఏదో రోగాలు వస్తున్నాయి. వచ్చేది మరి నీ అపరాష్ట్రం మాటలు మాత్రం మాట్లాడద్దు. నాకు అపరాష్ట్రం ఏముంది మా జనని జనకులు ఎక్కడున్నారో మా జనని జనకుల మొత్తం పోదాం పోదామా దేశం ఆడుకొని పోదాం ఏందాక ఆడదాం ఆడుకుందాం. ఏంటిదే ఆ ఆట మో పిల్లగాళ్ళు ఆడుకుంటారు. ఆడావా నేను కూడా ఆడపిల్ల దక్కనే. అయితే నీ పేరేమంటే నా పేరా ఎప్పుడు మీరు ఆడు కుర్తీల మెక్క అంటారు. కుర్చీల మెక్క కుర్తీల పొక్క అంటారు. అందుకే మనం మొరుపు కూడా కలపోయినది. పూలు గోదాము రారే పూలు నారాయ పూల గోదాము పూలు గోదాము రారే పూలు నారాయ పూల గోదాము పూలు గోదాము రారే అంబాసు నారాయ అంబాసు నారాయ అమ్మా మాత్రం చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా నీకేమన్నా వస్తాయనే ఇంకా చెప్పమ్మా ఇంకా చదివని అమ్మా ఊరాలంత సుందరమా పరిసాలంతటి చక్కదనవే ఇంకా పరిసాలంత సుందరమా పరిసాలంతటి చక్కదనవే
కొమ్మాలెక్కడి సక్కాదనమా గవలే గంగా జల్లుదామా అదైతే నేను మరి అదేవాళ్ళు పంపించు ఏం తప్పు చేసు అట్టగాదే బతుకమ్మ ఆడాలని చెప్పేట అదే విధంగా మా వియ్యాలో పెడతాడు ఎక్కడ తీసుకుపోయినావురా నా బిడ్డని మా ఆయన అంటాడా అనడా మరి కావాలి నన్నే ఉండవని మీ నాయన సరే అదే విధంగా పోదాం పడు అర్ధ గంట రామాడు గంటన్నర సేపు ఏం చేసావురా గంట సేపు చెట్ల తీసుకుపోయి అంటే అప్పుడు ఏం రాదు వాయ్యా రాదు కురిసే కూర్చో కూర్చో ఓ నాయన మీ పాదములో 10,000 నమస్కారాలు వందనాములు జనక అండజరా వచ్చినాను వందనాములు జనక
వచ్చి ఓ నాయనా నువ్వు మాత్రం నా కళ్యాణం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నాయనా తిల్లి ముద్దుల బాట ననుగన్నా తల్లి తిల్లి ముద్దుల బాట నీ పలుకులు రగాను ఆయన జనకరుణాసమా ఎందుకు నన్ను ఎందుకు నన్ను ఇందు వెల కొరకు నన్ను నీది పెళ్లి చేయుటాకు నిన్న ఇంటినమ్మ నీది పెళ్లి చేయుటాకు పెళ్లి చేయుటాకు